హాయ్ ఫ్రెండ్స్, నీటి కథల్లో ఈరోజు ఒక కథ చెప్పుకుందాం. అదేంటంటే మార్పు మిత్రమా. ఆ ఊరి పేరు రామాపురంలో గొంగులు బడిగా సరికి వెళ్ళకపోవడం, జల్సాలకు అలవాటు పడడం, చెడు స్నేహాలతో దొంగతనాలకు అలవాటు పడ్డాడు అన్నమాట. తల్లిదండ్రుల మాటను కూడా పెడచెవిన పెట్టేవాడు. పెద్దయ్యాక ఒక పెద్ద గజ దొంగ అంటే ఒక రాబర్గా మారాడనమాట. కనీసం పెళ్లి చేస్తేనే మారతాడేమోనని ఒక పేదింటి పిల్లని చూసి పెళ్లి చేశారు. అయినా గంగుల్లో ఏ మార్పు కనిపించలేదు. ఆ దిగులుతోనే గంగులు యొక్క తల్లిదండ్రులు మరణించారు. కానీ ఈ మధ్యకాలంలో చాలామంది ఏం చేస్తారంటే, వాళ్ళ పిల్లలు పుడతారు కదా, పిల్లలు పుడితే వీళ్ళ తల్లిదండ్రులు చెప్తే పిల్లలు మారపకపోతే చాలామంది వెనకటి రోజుల నుంచి కానీ ఇప్పుడు కూడా వింటూ ఉంటాం. మనకు ఒక పెళ్లి చేసి బరువు అన్ని ఎత్తి మీద పెడితే వాడే మారతాడని అంటారు. ఇది ఎంతవరకు సబబని నాకు అనిపిస్తుంది మిత్రమా. ఎందుకంటే అప్పుడు వాళ్ళు పుట్టిన తల్లిదండ్రులకు వాడి సైకాలజీ తెలుసు, చిన్నప్పటి నుంచి అంతా తెలుసు. పాపం పెళ్లి చేసుకుని వచ్చిన అమ్మాయి పాపం అవన్నీ ఎలా మార్చగలుగుతాయి చెప్పండి. మొక్కయి వంగని ప్రాణయి వంగన అన్నట్టు చిన్నప్పుడే బుద్ధి మారినప్పుడు పెద్దయ్యాక ఇంకా మారుతుంది అంటారా? అనవసరంగా పెళ్ళి చేసి అంటే పెళ్ళి చేయడం వల్ల అమ్మాయికి ఇబ్బంది, వాడికి ఇబ్బంది. మార్పు వచ్చిన తర్వాతనే అబ్బాయికి పెళ్ళి చేస్తే, అమ్మాయికి కానీ అబ్బాయిలకు కానీ చేస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. లేకపోతే ఒక కుటుంబమే బాధపడుతుంది, పెళ్ళయ్యాక రెండు కుటుంబాల వాళ్ళు బాధపడతారు మిత్రమా. ఇది మీరు గమనించండి. కొన్నాళ్లకు గంగులకి ఒక కొడుకు పుట్టాడు. ఒకరోజు ఎప్పటిలాగానే దొంగతానికి వెళుతున్న గంగులు గ్రామం వెలుపల ఒక వృద్ధుడు విశ్రాంతి తీసుకోవడాన్ని గమనించాడు, చూసిండనమాట. ఇతనికి ఏంటంటే చేతుల పైసలు లేకపోయేప్పటికీ ఆయన వృత్తిగానే మారిపోయింది. అది రోజు తెలుసో తెలియకో చేసినటువంటి దొంగతనము కొద్ది రోజులు అయ్యాక పెద్ద అయ్యాక దాన్ని మానుకోలేకపోతారు, ఒక అడక్ట్ లాగా అయిపోతారు. అది ఏంటంటే వాళ్ళకు ఒక వృత్తిలాగా అయిపోతుంది. రోజు వాళ్ళకు నిద్ర ఉండదు, అర్ధరాత్రి రంగ పొద్దంతా చూడాలి, అది ఇలా అనేది ఒక థాట్లా ఉంటుంది కావచ్చు మేబీ. అయితే ఆయన దగ్గరికి వెళ్ళి, నీ దగ్గర ఉన్న డబ్బులు లేకపోతే ప్రాణం తీస్తా అంటూ కత్తి చూపించాడు. అయ్యా, నేను పేదవాడిని, నాకు వచ్చిన విద్యతో బతుకుతున్నాను అన్నాడు ఆ వృద్ధుడు. నాకు అవన్నీ అనవసరం, నాకు నీ దగ్గర ఉన్న డబ్బు కావాలంతే అంటూ ఆ వృద్ధుని దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బును బలవంతంగా లాక్కొని పోయాడు గంగులు. 2-3 రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. గంగులు ఇంట్లో అడుగు పెట్టగానే జ్వరంతో బాధపడుతున్న కొడుకు కనిపించాడు. పాపం వాడికి జ్వరం వచ్చి బాధపడతాడు. ఏమైంది 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 బాబుకి ఏమైంది అని భార్యని అడిగాడు. నిన్న బాగా జ్వరం వచ్చింది, అది విష జ్వరం అట. ఎవరో ఒక పెద్ద ఆయన తన దగ్గరున్న మూలికలతో వైద్యం చేస్తున్నాడు, ₹1 కూడా తీసుకోలేదు. ఆయన వైద్యం చేశాకే కాస్త తగ్గింది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇంతలో ఎలా ఉందమ్మా నా మనవడికి అంటూ వృద్ధుడు వచ్చాడు. రండి బాబాయ్, నీ చేతి చలవ వల్ల నా బిడ్డ బ్రతికాడు బాబాయ్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది గంగులు భార్య. ఆయనను చూడగానే గుర్తుపట్టిన గంగులు కాళ్ళ మీద పడి, అయ్యా, ఈ నిర్భాగ్యుణ్ణి క్షమించయ్యా, తెలియక తమరిని బాధ పెట్టాను అంటూ భార్య సమక్షంలో జరిగిందంతా చెప్పాడు గంగులు. అంటే ఇందాక ఈయన ఎక్కడైతే డబ్బులు తీసుకున్నాడో ఆ వృద్ధులు ఎవరు? వీళ్ళ కొడుకు వైద్యం చేసినటువంటి బాబాయ్ గారే అనమాట. లేనాయన లే తెలియక చేశావు, నీ గురించి ఊరిలో వారు భయపెట్టినా నా వృత్తి ధర్మాన్ని నేను నిర్వర్తించాను అంటూ గంగులు సముదాయించాడు అంటూ గంగులను సముదాయించాడు. అయ్య నాయన, నేను అలానే చేస్తూ ఉంటాను, నాకు వచ్చిన ఏదో కొంచెం వైద్యంతో నలుగురికి సాయం చేస్తాను. వాళ్ళు ఏమన్నా పైసలు మనస్తృప్తిగా పైసో పరకో ఎంతనో వాళ్ళ శక్తి మించి వాళ్ళ దగ్గర ఉన్నంత నాకు ఇస్తే దాంతో నేను తృప్తిపడి బతుకుతాను నాయన, ఇయ్యకున్నా నేను వైద్యం చేస్తాను నాయన అంటూ ఆ గంగు లే ఎందుకు బాధపడుతున్నావని మళ్ళీ సముదాయించారు. ఎవరు? ఆ బాబాయ్ గారు. నా బిడ్డను కాపాడిన దేవుడివి, నీ రుణం తీర్చుకోలేను, మా మాటను కాదనక మీరు మాతో ఉండిపోవాలని పట్టుపట్టారు. గంగూలు దంపతులు దాంతో సరేనన్నాడు వృద్ధుడు. గంగూలు దంపతులు ఏమన్నారు? మీరు మాతోటే ఉండాలి బాబాయ్, మాతోటే ఉండాలని అన్నారనమాట. సరేలే అన్నాడు, ఎందుకంటే ఆయనకు కూడా ఎవ్వరు లేరేమో బహుశా. అయ్యా,
మీకు మరొక మాట కూడా ఇస్తున్నాను. ఈ క్షణము నుంచి కష్టపడి పనిచేసి నా కుటుంబముతో పాటు మిమ్మల్ని కూడా పోషించుకుంటాను అన్నాడు గంగూలు. గంగూల్లో మార్పు వచ్చినందుకు సంతోషించారు అందరూ, ఊర్లో వాళ్ళు, భార్య అందరంటే. కొద్దిమంది అసలే మారారని చెప్పడానికి కూడా వీల్లేదు మిత్రమా. ఈ కథ ద్వారా మనకేం తెలిసింది? మొక్కై వంగంది మ్రానై వంగున అంటే ఆ మ్రానుకు కూడా ఇలా ఒక్కొక్కసారి ఇలా చీడ పుట్టినట్టుగా పుట్టి ఆ మ్రానులో ఒక కొమ్మ పోయినాక ఎలా అయితే చిగురిస్తుందో వాళ్ళ మనసులో కూడా మంచి ఆలోచనలు కలిగి వాళ్ళు కూడా చక్కగా మారతారనే నమ్మకంతో మనం ఉండాలి మిత్రమా. కాకపోతే ఏంటంటే 1కి 4 సార్లు మనం ఏంటంటే పిల్లలను కోప్పడి భయపెట్టి ఇలా చెప్తాం. అప్పుడు విననప్పుడు మనం ప్రేమ ఆప్యాయతలతో, అప్పుడు కూడా విననప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక కంపారిటివ్ లాగా, ఏ నాన్న ఇక చూడరా వాళ్ళు ఇలా చేస్తే ఇలా పాడైపోయారు బిడ్డ, నువ్వు రేపు భవిష్యత్తులో ఎట్లుంటావో బిడ్డ, నేను ఉంటానా బిడ్డ అనుకుంటూ వాళ్ళను మంచి మాటలతో తను మన వైపు తిప్పుకోవడానికి మనం అది ఏదైనా కూడా భగవంతుని దయ ఉంటేనే ఏదైనా జరుగుతుంది. అంతే కదా మిత్రమా? అవునంటారా కాదంటారా? అంతేగా.